ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యాకూత్ పురా నియోజకవర్గం గౌలీపుర డివిజన్లోని టీపీసీసీ ప్రోటోకాల్ సెక్రటరీ మరియు గౌలీపుర డివిజన్ అధ్యక్షుడు అల్లం రాకేష్ ఆధ్వర్యంలో అచ్చయ్య నగర్ ప్రాంతంలోనే కమ్యూనిటీ హాల్ను మరియు కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాన్ని రంజిత్ కుమార్ రెడ్డి మరియు శ్రీకాంత్ గారికి వివరించి చెత్త చెదారాన్ని పారిశుద్ధ్య సిబ్బందితో పరిశుభ్రత చేపట్టారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రోటోకాల్ సెక్రటరీ అల్లం రాకేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రోజుల ప్రణాళికలో భాగంగా నియోజకవర్గం ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో యాకూత్ పురా అసెంబ్లీ ఏ బ్లాక్ ప్రెసిడెంట్ మామిడాల శ్రీనివాస్, నగర మాజీ ఉపాధ్యక్షుడు రాజు యాదవ్ తో పాటు స్థానికులు సిపిఐ గౌలీపుర డివిజన్ కార్యదర్శి చంద్రమోహన్ గౌడ్, శ్రీకాంత్, శివ మరియు జీహెచ్ఎంసీ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు. ఏం కావాలో చెప్పుకో, మాకు చెప్తే మాకు కాదు. గవర్నమెంట్ మమ్మల్ని అంటున్నారు, మీకు కాదు అనేది. ఏమన్నా తెచ్చుకున్న బాధ్యత నీది పని ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా ముందే. నా పేరు అల్లం రాకేష్, గౌలీపుర డివిజన్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్నా. ఇది ఏదైతే మా ముఖ్యమంత్రి గారు మార్చ్ 26, 2026న స్టార్ట్ చేసిన 99 days ప్రోగ్రామ్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ అఫీషియల్గా వాళ్ళకి జూన్ 12 వరకు ఏవైతే గ్రామీణ ప్రాంతాలు అన్నీ ఉన్నాయో, ఏవైతే డివిజన్లు ఉన్నాయో అవన్నిట్లలో చెత్త చెదారం ఏదైతే ఉందో శానిటేషన్ వరకు అన్నీ క్లియర్ కావాలి అని 99 రోజులు వాళ్ళకి టైం టార్గెట్గా పెట్టిన సందర్భంగా మేము ఇవాళ మా ఏరియాలోని గౌలీపురలోని అచ్చయ్య నగర్ డివిజన్లో చెత్త ఎట్లా అంటే విపరీతంగా చెత్త, వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది ఇంతకుముందుకు తెలియదు. కానీ ఇదే 99 daysలో మీరు క్లియర్ చేయాలని మేము ఇవాళ డీసీఎం మన జోనల్ కమిషనర్ గారికి చెప్పి డీసీఎం గారిని పిలిచి ఇక్కడ ఉన్న ఏదైతే కమిటీ హాళ్ళు, ఏవైతే ఇట్లున్న కమిటీ హాళ్ళు ఇవన్నీ కూలిపోవడానికి వచ్చినాయి కమిటీ హాళ్ళు, అవన్నీ చూపెట్టి ఇక్కడ కూడా చెత్త ఉంది చూడొచ్చు మీరు కూడా. ఈ చెత్తని కూడా రేపు ఎల్లుండి వీలైనంత 2 రోజులలో మొత్తం చెత్త అంతా క్లియర్ చేయాలి. ఎక్కడ ఒక చెత్త కూడా కనిపించదు. గౌలీపుర డివిజన్లోనే మాకు చెత్త అనేది కనిపించాలని చెప్పి మేము కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి మేము ఎంత జల్దీ అయితే అంత జల్దీ క్లియర్ చేస్తామని